మాట్లాడండి. హాయ్ సార్. నా పేరు భరత్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడండి. సో ఫస్ట్ థింగ్ సార్, ఇప్పుడు మనం సింప్లిసిటీని ఫాలో అయ్యి హ్మ్. చేస్తుంటే హ్మ్. లైక్ మనకి మోటివేషన్ అనేది ఎలా వస్తుంది సార్? లైక్ ఇప్పుడు నేను ఒక గోల్ పెట్టుకొని చేస్తాను. సో నేను ఆ గోల్ పెట్టుకొని ఇప్పుడు సింపుల్ గా ఉంటే నాకు ఏమొద్దు అనుకుంటే నేను ఏం చేయను సార్. సింపుల్ అంటే ఏమో వద్దని కాదు. ఫస్ట్ మోటివేషన్ దేనికి కావాలి? ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలన్నా ఏదైనా వర్క్ చేయాలంటే ఆ వర్క్ అవసరానికి కొద్దీ చేస్తాము. మన అవసరానికి చేస్తాము. ఇప్పుడు ఆ బేబీ తల్లి బ్రెస్ట్ ఫీడింగ్ ఎవరు మోటివేట్ చేస్తే చేసింది? తనకు ఆకలేసింది కాబట్టి చేసింది కదా. సో ఏం కావాలి అనే క్లారిటీ లేకుండా మనము వర్క్ చేసుకుంటూ పోతూ ఉన్నాము. చేయటం వల్ల ఎవరో ఎక్కడో ఎవరు దేనికి మోటివేట్ చేస్తారు? ఈ కార్పొరేట్స్ దేనికి మోటివేట్ చేస్తారు? వాళ్ళ ప్రొడక్ట్స్ కొనేలాగా మోటివేట్ చేస్తారు. లేదంటే వాళ్ళకు ఒక బానిసలు కావాలని మోటివేట్ చేస్తారు. ఈ కార్పొరేట్ ట్రైనర్స్ అందరూ, మోటివేషన్ స్పీకర్స్ అందరూ ఏం చేస్తారు? బానిసలు తయారు చేస్తారు, మోటివేట్ చేస్తారు. రైట్? దాంట్లోనే గొప్పతనం ఉందంటారు. మీకు అవసరం ఉన్నది కాకుండా అవసరం లేనిది ఈఎంఐలు పెట్టో ఇంకోటి పెట్టో కొనుక్కునేలాగా మోటివేట్ చేస్తున్నారు. ఒక మోటివేషన్ స్పీకర్ స్టేజ్ మీద అంటున్నాడు, 30 years వచ్చినాయి, నీ ముఖానికి 30 years దాకా కార్ లేదా అని తిడుతున్నాడు ఒక మోటివేషన్ స్పీకర్. నాకు 53 years, ఇప్పటికి కూడా నాకు కార్ లేదు. నాకు వచ్చిన నష్టం ఏంటి? రైట్? సో కాబట్టి మోటివేషన్ ఆటోమేటిక్గా మీరు ఒక పని చేస్తుంటే ఆ పనిలో మీకు సక్సెస్ వస్తే మీరు మోటివేట్ అయిపోతారు. అలా కాకుండా కోరికను పెంచడం మోటివేషన్ కాదు, అది ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. 30 years దాకా నీ ముఖానికి కారు లేదురా అని తిట్టడము మోటివేషన్ కాదు. దాన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్, అతను ఇన్ఫీరియర్ గురి చేయటం అవుతుంది. అతను మానసికంగా ఇబ్బంది పడతాడు. ఏమైంది? 30 years కారు లేకపోయినా నువ్వు బ్రతకగలుగుతావు, దాన్ని అప్రిషియేట్ చేయాలి. రైట్?